వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పురోహితులు అంటే గుళ్ళల్లో వేద మంత్రాలు చదవడమే కాదు, గ్రౌండ్లోకి వచ్చి బ్యాట్ కూడా పట్టుకుంటామని నిరూపిస్తున్నారు బేవారం పురోహితులు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పురోహితుల టోర్నమెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బేవారంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది పురోహితులు ఉన్నారు. వీళ్ళని అడిగి విషయాలు ఏంటని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నాయి కదా, దీని గురించి అసలు ఏం చెప్తారు? రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ క్రీడా మహోత్సవం ఇది. ఎందుకంటే మేము జీవితంలో ప్రతి నిత్యము కూడా ప్రాతకాలం తెల్లారగట్లు లేచి అనుష్ఠానాలు చేసుకొని కాలకృత్యాలు అలాగే ఇత్యాది కార్యక్రమాలు అలాగే దేవతార్చనలు చేసి అలసిపోయి ఉంటాం. కాబట్టి ఇటువంటి శూన్యమాసంలో మాకంటూ కొంత అలసట కావాలనే ఉద్దేశంతో మా యొక్క సోదరుల్ని మిత్రుల్ని అందరూ కూడా ఒకే తాటిపై కలయిక కోసం ఈ రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ని మేము నిర్వహణ చేయడం జరిగింది. అంటే ఎన్ని రోజులుగా జరుగుతుంది సార్ ఇక్కడ? ఇది సుమారుగా 8 రోజులు ఏర్పాటు చేసామండి. రాష్ట్ర స్థాయి నుంచి 20 టీమ్స్, అంటే యాక్చువల్గా 30 టీమ్స్ తీసుకున్నాం. దీంట్లో కొంతమంది ఫిల్టర్ చేయగా 20 టీంలు మాత్రం అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని రోజులు జరుగుతుందండి ఇది? 8 రోజులు అండి. ఇది 8 రోజులు కూడాను వీరందరికీ కూడా ఏర్పాట్లు చేసి మరి ప్రోత్సాహంతో చక్కగా నిర్వహణ చాలా అద్భుతం. ఇంతవరకు కూడా ఇవాళ 6వ రోజు, ఇప్పటివరకు కూడా చాలా బాగా జరిగింది. ఇంకా 2 రోజుల్లోకి వచ్చింది. ఇప్పుడు రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్స్ అన్నమాట. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ ఆదివారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి సార్, ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు, ఏ రాష్ట్రం నుండి వస్తున్నారు ఇక్కడికి? ఇది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ 3 స్టేట్ల నుంచి వచ్చారండి. ఇంచుమించుగా 30 టీంల దాకా వచ్చారు. వాళ్ళని ఫిల్టర్ చేయగా 20 టీములతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఓన్లీ పురోహితులనే ఈ చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. వేరే ఉద్యోగస్తులు, బ్రాహ్మణులు, ఉద్యోగస్తులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరు కాదు, మా పండితులు ఉన్నారు. వాళ్ళ చేత ముందు పరీక్ష చేయించి వీళ్ళు పురోహితులా కాదా, వేద పండితులా కాదా, సిద్ధాంతులా కాదా, అర్చకులా కాదా పరీక్షించి అప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేసేట్టుగా మేము ప్రక్రియ నిర్ణయించామండి ఈ కార్యక్రమం. సార్ అంటే చూసుకున్న ప్రైజ్ మనీస్ ఏమైనా ఉన్నాయా? ఎన్ని టీములు తీసుకుంటారు? ఉన్నాయండి. ముఖ్యంగా మాకు డిఎన్ఆర్ గ్రౌండ్ గణపతుల వారి స్టేడియం అది ఇచ్చారు. ఇందులో యాజమాన్యం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. అతి ముఖ్యంగా దాతలు మాకు ఉన్నారు, మెయిన్ ప్రధాన దాతలు ఉన్నారు. ఆ ప్రధాన దాతల ద్వారానే మేము గత 3 ఏళ్ల నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కార్యక్రమం దాతల ద్వారానే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. అంటే ప్రతి సంవత్సరం జరుగుతుందా సార్? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలా నిర్వహిస్తారు మీరు? 4 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామండి. చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి మేము 4 ఏళ్లకు ఒకసారి దాతలు సేకరించి ఈ కార్యక్రమం ఇప్పుడు ఈసారి మూడో సీజన్ ఇది, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. వరల్డ్ కప్ ఈ టైపులో ఉంటుందో 4 ఏళ్ళసారికి వరల్డ్ కప్ ఎలా పెడతారో అదే రీతిలో, ఎందుకంటే ఆయన అన్నట్టుగా ప్రాజెక్ట్ పెద్దది కాబట్టి వరల్డ్ కప్ లాగా రాష్ట్రంలో పురోహితులందరూ ఆసక్తికరంగా భీమవరం రాష్ట్రంలోనే అన్ని చోట్ల నిర్వహిస్తున్నారు. భీమవరం ఎప్పుడు పెడతారా అని చెప్పని మా పురోహిత అర్చక క్రీడాకారులు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని దీన్ని 4 సంవత్సరాలకు ఒకసారిగా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు మనకి ప్రస్తుతానికి చెన్నై నుండి వచ్చిన కొంతమంది పురోహితులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎక్కడి వచ్చారు మీరు? మేము చెన్నై నుంచి వచ్చామయ్యా. మాకు ఇలాగా చాలా మంది బ్రాహ్మణ సహోదరులు ఉన్నారు అటుపక్క. నేను చదువుకున్న తిరుమల పాఠశాలలో, ఆ పాఠశాల మూలకంగా నాకు చాలా మంది పరిచయం ఉన్నారు. పోయిన సంవత్సరము ఖమ్మం స్తంభాద్రి టీంలో ఆడాము. అక్కడ దాని ద్వారా మేము తెలుసుకున్నాం ఇలా భీమవరంలో జరిపిస్తారని. ఆ ఒక టోర్నమెంట్ ఆడేటప్పుడు చాలా టీమ్స్ చెప్పారు, భీమవరం టోర్నమెంట్ జరిపిస్తే చాలా బాగా జరిపిస్తారు, 3 years వన్స్ జరిపిస్తే కదా బాగా జరిపిస్తారని చెప్పి వినమంటాం. మేము వాళ్ళ నంబర్ తీసుకొని మేము వాళ్ళని సంప్రదించాము. ఇలా మేము కూడా వస్తామయ్యా అంటే వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు అవకాశం ఇచ్చారు. అదే కాకుండా ఒక బ్రాహ్మణ సమూహం అనేది అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి ఇది ఒక మొదటి మెట్టుగా అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే చాలా 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 బ్రాహ్మణులు ఉన్నారు, కానీ ఆ బ్రాహ్మణుల మధ్యలో ఇంకా ఐకమత్యం పెరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా, ఈ తెలుగు తమిళనాడు ద్వారాగా చాలా ఐకమత్యం పెరుగుతుంది. కేవలం భాష అనేది మనం తెలుసుకోవడం మాత్రమే, కానీ మన బ్రాహ్మణ సంఘం అనేది ఇంకా బాగా అభివృద్ధి కావాలి. అలాగే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కూడా బాగా జరిపించాలని మేము కూడా అనుకుంటున్నాము. బాగా జరుగుతున్నాయి. మేము చెన్నై నుంచి వచ్చాము కాబట్టి మాకు సంతోషంగా ఉంది. బాగా జరిపించే ఏర్పాట్లతో కూడా తమిళ్లో అని మాట్లాడతారు. మీరు ఎక్కడ వచ్చారండి? చెన్నైలో ఉందన్నవరా. అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఇక్కడ మ్యాచెస్ ఎలా జరుగుతున్నాయి? மேட்ச் நல்லா அரேஞ்ச்மெண்ட்ஸ்லேருந்து ஆரம்பித்து எல்லாருக்கும் ஒரே மாதிரி பார்த்து ரூம்ஸாக இருக்கட்டும், எந்த சந்தேகமாக இருந்தாலும் கிட்டக்க இருந்து செக் பண்ணி நல்லா அவங்க நம்மளை நடத்துகிற விதம் வந்து ரொம்ப நல்லாவே இருக்குது. அதே மாதிரி நம்ம சமூகம் அதுக்கு ஒரு முக்கியத்துவம் கொடுத்து
அதை எல்லாரையும் ஒரே மாதிரி நடத்துறது நல்லா இருக்குண்ணா. ఇది మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్ పురోహితులందరూ ఏకతాటి మీద ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం ఈ 3 స్టేట్లని నిర్వహించాం. దీన్ని మా కమిటీ వారు సహకరిస్తే దీన్ని ఇంకా పెద్దదిగా చేద్దాం, మిగతా స్టేట్ల నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం చేద్దామని ఆలోచన. ముఖ్యంగా దాతల సహకారంతో ప్రైజ్ మనీ కూడా ఈసారి చాలా బాగా మేము అరేంజ్ చేసాం. ఫస్ట్ ప్రైజ్ అయితే అదిను, తర్వాత రన్నర్స్ అది అమౌంట్ మాకు ఇంకా ఐడియా లేదు, మా కమిటీ వారు నిర్ణయించారు. దాని ప్రకారంగా ప్రైజ్ మనీ చాలా భారీ ఎత్తులో ఉంటుంది ఈసారి. కాబట్టి ముఖ్యంగా దాతలందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం మా కమిటీ ద్వారా. అలాగే ప్రైజ్ మనీ నిర్ణయం చేశాము. ఫస్ట్ ప్రైజు రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఇంత పురోహితులకి క్రీ టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజు ₹1,00,000. మన భీమవరం వాస్తవ్యులు సాగిరాజు అప్పలరాజు గారు, సింగపూర్ అప్పన్న గారు అంటారు, వారు ఫస్ట్ ప్రైజ్గా ₹1,00,000 ఏర్పాటు చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మన బ్రాహ్మణ సోదరులకి యొక్క అందరూ చక్కగా చేసుకుంటున్నారని. అలాగే వారు వధాన్యులు. దాంతోపాటుగా 32 డెంటల్ సిరియాల గౌతమ్ కుమార్ గారు, వారు కూడా సెకండ్ రన్నప్కి 50,000. అలాగే మ్యాన్ ఆఫ్ ది సీరియస్ ₹15,000. అలాగే దాంతోపాటుగా ఇక్కడ వచ్చినటువంటి ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా క్రీడాకారులకు మరి భోజనం చాలా, అన్నదానం చాలా ముఖ్యం. ఈ అన్నదానానికి ఒక గుప్తదాత వారు చక్కనటువంటి సహకారం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాగే ఈసారి మీరు ఇక్కడ ఇలా పెట్టారు, 20 టీములకు అవకాశం ఇచ్చారు కదా, వచ్చేసారి మీరంటూ చేస్తే భీమవరం నుంచి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆల్రెడీ మాకు ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మాకు కాల్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం ఇంకా అవకాశం లేదు, మళ్ళా అవకాశం ఉంటే కనుక ఇదంతా ఏర్పాటు చేయగలిగితే జాతీయ స్థాయి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి మేము దీని మెసేజ్ పంపడం జరుగుతుంది. అందరూ సిద్ధంగా ఉన్నారు. పాపం వాళ్ళు ఇప్పటికే చాలా మందిని మేము, ఎందుకంటే మనం కూడా మెయింటైన్ చేయగలిగా, మనం ఎంతవరకు చేయగలిగాం అంతవరకు దీన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటి వరకు తీసుకొచ్చాం. రేపు ఫైనల్కి మన ఆదివారం నాడు కేంద్ర మంత్రి మన భీమవరం వాస్తవ్యులు పార్లమెంటు మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, కేంద్ర మంత్రిగా భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి గారు, వారి చేతుల మీదుగా ఈ యొక్క విన్నర్కి కప్పుని అందజేయడం జరుగుతుంది. చాలా ఫైనల్ చాలా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లతో మరి ఎవరు వస్తారో ఫైనల్కి వారి మరి భగవంతుడి అనుగ్రహం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ విషయం ఏంటంటే ఈ పురోహితులకు ఇంతలా ఆడతారా అని చెప్పని ఈ కాలేజీలో ప్రేక్షకులు కూడా సాయంత్రం అయ్యేసరికి చాలా ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, దాతలకు అవ్వచ్చు, కాలేజీ యాజమాన్యం అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అందరికీ కూడా, క్రీడాకారులకు అవ్వచ్చు, వచ్చినటువంటి క్రీడా అభిమానులు కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా, పోలీస్ డిపార్ట్మెంటు అలాగే అందరికీ కూడా మాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక 2 రోజుల్లోకి వచ్చింది. చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల వరకు అయితే ఈ టోర్నమెంట్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి పురోహితులు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాల మధ్య ఐకమత్యం పెరిగే విధంగా అన్ని రాష్ట్రాలతో కలిసి మేము పురోహిత టోర్నమెంట్లు అయితే ఏర్పాటు చేస్తున్నాం. 4 సంవత్సరాలకు ఒకసారి అయితే ప్రస్తుతం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా మేమైతే ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నామని చెప్పేసి పురోహితులు చెప్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, భీమవరం.